వాట్ ఏ టేస్ట్. సో ఈ రోజు వాట్ ఏ టేస్ట్ లో 2 డిఫరెంట్ రెసిపీస్ ని మీకు పరిచయం చేయడానికి మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్ లో ఉంటున్న ఉలవచారు రెస్టారెంట్ కి. మరి అక్కడ షెఫ్ ని అడిగేద్దామా ఈ రోజు మనకి 2 డిఫరెంట్ రెసిపీస్ ఎలాంటివి పరిచయం చేయబోతున్నారు. హలో పండు గారు. హలో అండి. సో ఈ రోజు వాట్ ఏ టేస్ట్ వ్యూవర్స్ కోసం ఏం రెసిపీస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారు? చిల్లీ వెజ్ రైస్ అండి. చిల్లీ వెజ్ రైస్. సో పేరులోనే మంచిగా అంటే మంచి స్పైసీగా ఉంటుందా ఈ రైస్? నార్మల్గా ఎక్కువగా స్పైసీ ఉన్నది, నార్మల్గా ఉంటుంది. ఓకే. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, చిల్లీ వెజ్ రైస్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. మరి దానికి ప్రిపరేషన్ తెలుసుకునే ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాము. సో పండుగ ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. ఉడికించిన బాస్మతి రైస్, గార్లిక్, క్యాప్సికమ్, ఆనియన్, సాల్ట్, వైట్ పెప్పర్, రెడ్ చిల్లీ పేస్ట్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, ఆయిల్. ఓకే. సో చిల్లీ వెజ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. పండుగ స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే అండి. ఫ్రైడ్ రైస్ క్రమండి ఎక్కువగా కన్నా ఇంకొద్దిగా వేయండి, సరిపోతుంది. సో మనం వెజ్ బాల్స్ అన్నాం కదా, ఈ వెజ్ బాల్స్ మనం మంచూరియా అని, ఈ మంచూరియా వెజిటేబుల్ బీనీస్, క్యారెట్, అలాగే ఆలు, క్యాబేజ్ ఇవన్నీ కూడా మంచిగా బాయిల్ చేసి వాటర్ మొత్తం పిండేసేసి దాంట్లో కొద్దిగా రైస్, సాల్ట్ వేసి కొద్దిగా మైదా, కార్న్ఫ్లవర్ వేసి మనం ఈ విధంగా బాల్స్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. ఓకే. సో అంటే వెజిటబుల్స్ని చక్కగా బాయిల్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మైదా, కార్న్ఫ్లోర్ లైక్ ఎలాగో క్రిస్పీగా అవి అవసరం లేదు కాబట్టి ఈక్వల్గా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకొని ఒక సైడ్ పెట్టుకున్నాం అనమాట. సో మనం చిల్లీ వెజ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి అంటే ముందర అంటే అది ప్రిపేర్ చేసుకోవాలి, ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి అనే దానికంటే ముందర ఇది చేసేసుకుంటే సరిపోతుంది. సో పండుగ అలా చేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే అంటే క్రిస్పీగా కూడా మనం చేసుకొని జస్ట్ రైస్లో అలా వేసి టాస్ట్ చేసి తీసేసేయచ్చు అంటారా? అలాగే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం చేసేది ఏదైతే సాస్తో చేస్తున్నామో ఆ చిల్లీ వెజ్తో చేస్తున్నాం కాబట్టి దీనికి కొద్ది రెసిపీ అలాగే వస్తుంది. మనకి రైస్లో క్రిస్పీగా ఏదైతే వెజ్ బాల్స్ ఉన్నాయో మనకి అలాగే క్రిస్పీగా ఉండాలి, కొద్ది రెసిపీ అనేది చేంజ్ ఉంటుందండి. ఓకే. ఓకే. మనకి ఆయిల్ వేడైంది, ఇందులో కొద్ది గార్లిక్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఓకే, ఆనియన్, క్యాప్సికమ్ ఇలా స్లైస్ కట్ చేసుకున్నాం మనం. సో అంటే ట్రయాంగిల్ షేప్లో డైస్ కటింగ్లో కట్ చేసుకున్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నారు? మనకి ఆ వెజ్ బాల్స్ ఏదైతే ఉన్నాయో మనకు కొద్దిగా పెద్ద సైజులోనే ఉంటాయి కాబట్టి దానికి సరిపడా మనకి ఆ చిల్లీ అనేది ఇవన్నీ కూడా ఆ రైస్లో తింటున్నప్పుడు మనకి మంచిగా అనేది బాగుంటాయి, అలాగే చూడడానికి కూడా బాగుంటాయి కాబట్టి కొద్దిగా పెద్ద సైజ్ కట్ చేసుకున్నాం. ఓకే. మనకి ఇవి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాయి కాబట్టి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇవి. సో ఫ్రై చేసుకున్నా కూడా డైరెక్ట్ యాడ్ చేసేసుకోవచ్చు. క్యాప్సికమ్ ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలా, లైక్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలా లేకపోతే అవసరం లేదు? ఎక్కువగా బ్రౌన్ కలర్ అవసరం లేదండి, కొద్దిగా ఆయిల్ అనేది ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే రైస్లో చేస్తున్నాం కాబట్టి ఆ వేడికి అవి క్యాప్సికమ్ మగ్గిపోతే సరిపోతుంది. ఓకేని, మనకి మంచిగా ఫ్రై అయిపోయినాయి. దీనిలో కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్, గ్రీన్ చిల్లీ సాస్, కొద్దిగా టమాటో సాస్, సోయా సాస్, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇంకొద్దిగా సరిపోతుంది. సో రెడ్ చిల్లీ పేస్ట్, గ్రీన్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్ అలాగే టమాటో సాస్ మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో సాల్ట్, వైట్ పెప్పర్, లైట్గా షుగర్. మనకి ఈ బాల్స్ ముందుగానే ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా బాల్స్ని యాడ్ చేసేసుకున్నాం. సో ఆ బాల్స్ని మధ్యలో లైక్ హాఫ్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ అలా బాల్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది? హాఫ్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ హాఫ్ చేసుకుంటే మనం ఒకసారి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేసుకున్నాం. Yeah, so super.
సో కలర్ఫుల్గా ఉంది. మీరు అన్నట్టుగా మనం లిటిల్ షుగర్ యాడ్ చేసాము, అలాగే టమాటో సాస్ కూడా యాడ్ చేసాం కాబట్టి అంత స్పైసీగా ఉండకపోవచ్చు, ఆర్ ఎల్స్ లిటిల్ స్పైసీగా ఉంటుంది. సో బంగాళదుంప పీసెస్ వేసుకోవచ్చు అంటారా? మనకి ఆలుతో ఆల్రెడీ దీనిలో ఆలు ఇంక్లూడ్ అయ్యిందండి. మనకి ఏదైతే క్యాబేజీ దీనిలో క్యాబేజీ, బీనీస్, క్యారెట్ అలాగే ఆలు కూడా యాడ్ చేసినాం. మనం ఆలుతో సపరేట్గా ఓన్లీ ఆలుతోనే కావాలనుకుంటే కనుక ఇవేం కాకుండా ఆలుని మామూలుగా మ్యాష్ చేసి ఇలా బాల్స్ లెక్కనే చేసుకోవచ్చు, లేదంటే ఆలు డైరెక్ట్గా వేసేది కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అండి. ఓకే, వెరీ గుడ్, సూపర్. అంటే ఇది ఇలాగే చేసుకోవచ్చు, లేకపోతే ఇంకొక టైప్లో కూడా చేసుకోవచ్చు? మనకి గ్రీనిష్గా కావాలి అనుకుంటే అలా కూడా వస్తుందంటారా, లేకపోతే ఓన్లీ ఇలా వస్తున్నాము? మనం వాడిన ఏదైతే మనకు సాస్ ఉందో, మనం రెడ్ సాస్లో చిల్లీ తినే రెడ్ సాస్లో చేస్తున్నాము. రెడ్ చిల్లీ పేస్ట్ వాడినాము, అలాగే దీనిలో టమాటో పేస్ట్, టమాటో పేస్ట్ తగ్గించుకొని రెడ్ షుగర్ స్పైసీని తగ్గించుకొని షుగర్ వాడుకొని రెడ్ చిల్లీ పేస్ట్ బదులు మనం గ్రీన్ చిల్లీ కానీ లేదంటే క్యాప్సికమ్ గ్రీన్ పేస్ట్ చేసుకొని మనం దానిలో మిరపకాయలు అలాగే క్యాప్సికమ్ కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసిన తర్వాత పేస్ట్ చేసి దీనిలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సూపర్ సూపర్, నైస్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కూడా యాడ్ చేసేసినట్టేనా? యాడ్ చేసి వైట్ పేపర్ దీనిలో మసాలాని యాడ్ చేసినాము. ఇది మనకి మంచిగా ఫ్రై కావాలి, ఎందుకంటే మనకి ఆ వెజిటేబుల్కి సాస్ మంచిగా పట్టుకోవాలి, అలాగే రైస్లో కూడా సాస్ మంచిగా ఫ్రై అయిపోయి ఆ వెజిటేబుల్ ఏదైనా క్రిస్పీగా కాకుండా సాఫ్ట్గా అయితే కనుక మనం చేసిన దానికి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, అసలు రైస్తో ఓన్లీ కొన్ని రెసిపీస్ తెలుసు అందరికి, ఇలా కూడా డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇదిగో ఇప్పుడు ఇలాంటి ఏదైతే మనం బాల్స్ లాగా వెజ్ బాల్స్ లాగా యాడ్ చేసామో అలా యాడ్ చేసుకుంటే చాలా కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ లుక్గా ఉంటుంది. కానీ పండుగ ఇలాంటి ఏవైతే ఫ్రైడ్ రైస్లు లైక్ ఇలాంటి రైస్లు ఉంటాయో ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీస్లో మనం అంత టేస్ట్ వచ్చేలాగా చేసుకోలేం కదా? చేయొచ్చండి. మనం చేసేదాన్ని బట్టి మనం తీసుకున్న రైస్ మనకి బ్యాలెన్స్ రైస్ ఫ్రెష్ రైస్ తీసుకుంటే సాస్ మనం పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే కనుక రైస్ ఎంతైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇవాళ మనం రైస్ యాడ్ చేసినాము, ఆ సాస్ అనేది మనకు రెడీ అయి ఉంటే ఇప్పుడు దీనిలో కూడా మనం రైస్ ఇంకా క్వాంటిటీ పెంచుకొని కొద్దిగా సాస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకుంటే కనుక మనకి సేమ్ రెండు కూడా ఒకటే టేస్ట్ వస్తుంది. ఓకే, సూపర్. అంటే దీంట్లో కారం ఉన్న గ్రీన్ చిల్లీస్ యూజ్ చేయొచ్చా? అంటే కొన్ని అయితే బాగా కారంగా ఉంటాయి చిల్లీస్. అవును. సో వాటిలో కూడా డిఫరెన్స్లు ఉంటాయి కదా, అంటే నల్ల పచ్చిమిరపకాయలు అని ఎర్ర బాగా లైట్ గ్రీన్ పచ్చిమిరపకాయలు, మరి వాటిలో ఏవి యూజ్ చేస్తే కరెక్ట్గా మనకి ఇవన్నీ యూజ్ చేసిన సరిపోతుంది? మన దీనిలో క్యాప్సికమ్ అన్నాం, లైక్ గ్రీన్ చిల్లీ అన్నాం, రెడ్ చిల్లీ పేస్ట్ కూడా ఉన్నాం, 3 టైప్స్ మనకి స్పైసీస్ వాడినాం కాబట్టి మామూలుగా ఎక్కువగా స్పైసీ ఉండేది వాడిన అవసరం లేదు, నార్మల్గా ఉన్నది వాడితే సరిపోతుంది. ఓకే, సో నార్మల్గా ఉన్న గ్రీన్ చిల్లీస్ వాడుకుంటే సరిపోతుంది. వెరీ గుడ్. రైస్ స్పైసీగా ఉండి అలాగే మనకి దీనిలో క్యాప్సికమ్ కానీ మిరపకాయలు కానీ తినేటప్పుడు ఆ స్పైసీ అనేది ఎక్కువైతే మనం ఎక్కువగా తినలేము కాబట్టి మిరపకాయలని మీడియం స్పైసీగా ఉన్నది తీసుకొని వాడుకుంటే బాగుంటుంది. ఓకే, ఓకే అండి. మనకి రైస్ మంచిగా ఫ్రై అయిపోయింది, మనం వేసిన సాస్ మొత్తం కూడా ఆ రైస్కి అట్లాగే వెజిటేబుల్ కూడా మంచిగా పట్టుకుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, మనకి వేసినప్పుడు క్యాప్సికమ్ కానీ ఆ ఆనియన్ కానీ పెద్ద పెద్ద పీసులు లెక్క కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆ సాస్లో మంచిగా ఫ్రై అయిపోయి నీట్గా ఇలా పచ్చిగా లేకుండా మంచిగా ఫ్రై అయిపోయి ఉన్నాయి. ఓకే, యా, వావ్. దీనికి మనం బాస్మతి రైసే కాదండి, మన రెగ్యులర్గా మన ఇంట్లో వాడుకునే రైస్తో కూడా చేసుకున్నా కానీ టేస్ట్ అనేది బాగా వస్తుంది. మన బాల్స్ ఏదైతే చేసుకున్నామో ఇలాంటి రైస్కి చేసుకునే బాల్స్కి ఎక్కువగా కోటింగ్ మైదా కార్న్ఫ్లోర్ ఎక్కువగా వేయని అవసరం లేదండి, ఎందుకంటే లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మనకి ఆ పీసులు అనేవి సాఫ్ట్గా ఉంటే మసాలా కూడా తొందరగా పట్టుకోవాలంటే మనకు మంచూరియా కంటే ఆ టాస్ చేస్తున్నప్పుడు విరిగిపోకుండా లేదంటే ఇవన్నీ కూడా మెత్తగా కాకుండా కోటింగ్ అనేది కొద్దిగా ఎక్కువ వేస్తుంటారు. ఇట్లాంటి వాటికి మనకి మెత్తగా అయినా కానీ సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి ఎక్కువగా కోటింగ్ లేకుండా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఓకే అండి. సో ఇది అయిపోయింది కదా, మంచిగా రైస్ ఫ్రై అయిపోయింది, బౌల్లో తీసేసుకుందాం. సో సూపర్ ఉంది అసలు. ఈ రైస్ని చూస్తుంటేనే ఎప్పుడు లాగిచ్చేద్దామా అని ఎగ్జైటింగ్గా ఉంది యాక్చువల్గా, ఎందుకంటే చూడడానికి మంచిగా ఎమ్మీగా గుమ్మలు కూడా వచ్చేస్తున్నాయి యాక్చువల్గా, అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు. ఓకే, ఓకే. పైన
కొద్దిగా కొత్తిమీర. చిల్లీ వెజ్ రైస్ రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సో చిల్లీ వెజ్ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా, వేడి వేడిగా టేస్ట్ చేసేద్దాం. ఇలా మధ్యలో నుంచి తీయాలి, అప్పుడు ఇంకా ఇంకా బాగుంటుంది మంచిగా. ఏది రైస్? ఎస్. వావ్, ఎంత బాగుందో, చాలా 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 బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఆసమ్ అనిపించింది. ఫైనల్లీ వాట్ ఏ టేస్ట్ అనిపించింది. సో ఎంత బాగుందంటే ఆహా వాట్ ఏ టేస్ట్ అనిపించింది. సో ఇదైతే తిని మైమర్చిపోవచ్చు అనమాట, అంత బాగుంది. పండుగ గారు ఆసమ్, చాలా 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 టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మరి ఇదైతే ఇక్కడ పెట్టుకుందాం.